అమృతబిందువులు, జాదూయీ అక్షరాల గురించి కూడా చెప్తాను. ఇవి మీ భాగ్యానికి తోడ్పాటు అందిస్తాయి, లాభమార్గాలను తెరుస్తాయి. 8 జూలై 2025 మంగళవారం. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:50 నుండి 5:33 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యం చేయకూడదు. అభిజిత్ ముహూర్తం సమయం ఉదయం 11:58 నుండి 12:53 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం చేయవచ్చు. ఈరోజు అమృతబిందువు, ఒక బెల్లం ముక్కను తీసుకోండి. దానిని మీ తలపై 7 సార్లు యాంటీక్లాక్వైజ్ తిప్పి ఇంటి బయట ఏదైనా చెట్టు లేదా పొదలో వదిలేయండి. ఆ చెట్టు మీ ఇంటిది కాకూడదు. ఈరోజు మీపై కేతు లేదా రాహు యొక్క ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ఎటువంటి తప్పు నిర్ణయం మీ నుండి జరగదు. ధననష్టం లేదా ఆరోగ్య నష్టం జరగదు. ఈ విధానాన్ని పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తప్పక చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ యోగం మిమ్మల్ని ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా కింద పడేస్తుంది. గాయమవుతుంది, కోతపడుతుంది, గాయాలవుతాయి. ఈరోజు జాదూయీ అక్షరం కా. కమలం గుర్తున్న కా. ఈ కా అనే అక్షరాన్ని ఎరుపురంగు పెన్నుతో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాసి వదిలేయండి. 24 గంటలపాటు రాసి ఉంచండి. మరుసటి రోజు స్నానం చేస్తే అది తొలగిపోతుంది. కొత్త అక్షరం ఇస్తాను, మీరు దానిని మళ్లీ రాయవచ్చు. మీరు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే చిన్న తెల్ల కాగితం తీసుకోండి. ఎరుపురంగు పెన్నుతో రాసి మడతపెట్టి మీ పర్స్ లేదా జేబులో ఉంచండి. 24 గంటలపాటు దానిని మీ వద్ద ఉంచండి. మరుసటి రోజు దానిని చించి ఏదైనా చెట్టు వేరు దగ్గర వదిలేయండి. దానిని కాలువలో కొట్టుకుపోనివ్వకండి. మీ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభకరం కావాలని మంగళకామనలు. 8 జూలై మీ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవమైతే తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో 6 అనే అంకెను రాసి మడతపెట్టి మీ వద్ద ఉంచండి. ఈ అంకె మీకు సంవత్సరం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఇతరులు కూడా ఈ అంకెను 24 గంటలు వద్ద ఉంచవచ్చు.